చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కుటుంబాలపై అత్యంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఎవరైతే ఇటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారో వాళ్ళు మళ్ళీ మేము రాజకీయాలకు దూరంగా ఉన్నాం. ఉదాహరణకు పోసాన మురళీకృష్ణ, మేము రాజకీయాలు దూరంగా ఉన్నాం, ఇంకా రాజకీయాల గురించి మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు రాజకీయాల గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా గతంలో మీరు ఏదైతే మాటలు మాట్లాడారో అవన్నీ కూడా ఈ రోజులు కేసులుగా నమోదవి చట్టపరంగా ఏదైతే చర్యలు తీసుకోవాలో చట్టపరంగా చర్యలు తీసుకోవటం. పోసాన మురళి గారిని నిన్న అరెస్ట్ చేసినటువంటి సంగతి తెలుసు. ఎవరైతే మరి దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నాడో అతను మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు దూషిస్తే నన్ను ఏదో రకంగా అరెస్ట్ చేస్తారు, అదే జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా నన్ను ట్రోల్ చేస్తారు. ఈ ట్రోలింగ్ ద్వారా నేను మళ్ళీ ప్రజలకు దగ్గర అవ్వచ్చు, రాజకీయాల్లో మంచిగా దగ్గర అవ్వడానికి కొంతమంది ప్రయత్నం చేస్తే చెడుగానే ఏదో రకంగా ముందు ప్రజల్లో ఉండాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నాడు ఈ దువ్వాడ శ్రీనివాస్. రాజకీయంగా నీకు దమ్ముంటే ఏదైనా రుజువులతో మాట్లాడాలి దువ్వాడ శ్రీనివాస్. నువ్వు జనసేన పార్టీలో చేసే వాళ్ళని సైకోలు అంటున్నావు, నువ్వు కొజ్జా అంటావు. నేను ఎందుకంటే నువ్వు కొజ్జా కాబట్టే ఈరోజు శ్రీకాకుళంలో నుండి నువ్వు హైదరాబాద్ పారిపోయి నువ్వు అక్కడ నీ